పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి మధ్య కేబుల్ వార్ ముదిరింది. ఏవి సుబ్బారెడ్డి కేబుల్ వైర్లను కట్ చేసి అఖిలప్రియకు సంబంధించిన కేబుల్ కనెక్షన్లు ఇచ్చినటువంటి వైనం వెలుగు చూసింది. ఆళ్లగడ్డను హింసాత్మకంగా మార్చుతుందని ఎమ్మెల్యే అఖిలప్రియపై ఏవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఖిలప్రియ మీద కోపంతో కొత్త కనెక్షన్లతో సహా అన్నీ ఫ్రీగా ప్రకటించారు ఏవి సుబ్బారెడ్డి. ఆళ్లగడ్డలో దాదాపు 2000కు పైగా ఏవి సుబ్బారెడ్డికి సంబంధించిన సిటీ కేబుల్ కనెక్షన్లున్నాయి. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుందంటూ కూడా పాంప్లెట్లు పంపిణీ చేశారు ఏవి సుబ్బారెడ్డి. ఉదయం నుంచి కూడా మా కేబుల్ కనెక్షన్ అక్రమంగా దౌర్జన్యంగా లాగాలని భూమా అఖిలప్రియ భార్గవ్ సహాయ సహకారాలతో కొంతమంది మా కనెక్షన్ మా జంక్షన్ మాకు లింక్ ఇచ్చి దౌర్జన్యంగా లాగారు. గతంలో కూడా సిరివెల్ల, గోయిందపల్లె, సద్దాం కాలనీ లాగారు. ఒక రాస్తుల మీదకి వచ్చి దౌర్జన్యం నీకు దమ్ముంటే పోటీకి రా, ఫ్రీ జనాలకు. నేను 270 రూపాయలు పెట్టాను, 200 రూపాయలకి ప్రజాప్రతినిధి అయితే దౌర్జన్యంగా ఒక రాస్తుల మీద అయింది. గతంలో కూడా చెప్పిన ఎమ్మెల్యే అంటే ఏం రాజా ఈ తాలూకాకు? చట్టం లేదా, గౌరవం లేదా? దీనికంటే దారితో బిడ్డలు దొంగతనాలు చేసుకుని బతకమని చెప్పండా. ఎంత మౌనంగా అంటే అంత రెచ్చగొడతారు. ఇంత తాగది ఆళ్లగడ్డ మొదటి స్థాయికి తీసుకొని వచ్చే పరిస్థితులు కల్పిస్తుంది ఎమ్మెల్యే భార్గవరాముడు. ఏమో ఇంత దౌర్జన్యము? ఒక సొమ్ము మీద వచ్చి నువ్వు పీకేసి కనెక్షన్లు లాక్కుంటావా? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటు చేసుకున్నటువంటి కేబుల్ వార్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఏం జరుగుతుంది నిజంగా? కేబుల్ కనెక్షన్లకు సంబంధించి ఒకరి కనెక్షన్లు కట్ చేసి మరొకరి కనెక్షన్లు ఇవ్వడం, దీనికి సంబంధించి ఏవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంతా ఫ్రీ, ఎన్నికల సమయం కూడా కాదు, కేవలం ఆగ్రహంతో ఆయన కోపంతో ఆ విధంగా ప్రకటించారని కూడా చెప్తున్నారు. అది సాధ్యపడుతుందా అనేటువంటి మాట ఏం చెప్తున్నారు ఇటు అఖిలప్రియ వర్గం కావచ్చు, ఏవి సుబ్బారెడ్డి వర్గం కావచ్చు? అప్డేట్స్ ఏంటి? మురళి, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మాత్రం ఆధిపత్య పోరు ముదిరిందనే మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా కేబుల్ వార్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. గతంలో ఒక వాల్ కు సంబంధించినటువంటి గొడవలు కూడా చెలరేగాయి. ఈ నేపథ్యంలో కూడా తాజాగా మనం చూసుకుంటే కేబుల్ వార్ కొనసాగుతూ ఉంది. ఏవి సుబ్బారెడ్డికి చెందినటువంటి ఏదైతే నంద్యాల కమ్యూనికేషన్ కేబుల్ ఉందో అది నంద్యాల హెడ్ క్వార్టర్ నుంచి దాదాపుగా 6 నియోజకవర్గాల వరకు కూడా వస్తుంది. ఇది అందులో కూడా ఆళ్లగడ్డ నియోజకవర్గం కూడా ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఆళ్లగడ్డలో ఏవి సుబ్బారెడ్డికి అదేవిధంగా అఖిలప్రియకు గత కొంత కాలంగా ఈ విభేదాలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయి ఈ కేబుల్ నెట్వర్క్ లో కూడా స్థానికంగా లోకల్ గా పటిష్టం కావాలి, కొత్త కేబుల్ పెట్టాలన్న ఆలోచన భూమా కుటుంబానికి వచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఏదైతే ఏవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి ఆ కేబుల్ వైర్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కట్ చేయడము, ఇబ్బంది కలిగించడము కొంత సందర్భాల్లో కూడా జరుగుతున్నటువంటి పరిణామం. అయితే ఇటీవల పూర్తి స్థాయిలో ఆ కేబుల్ ని తీసేసి స్థానికంగానే కొత్త కేబుల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా చేస్తా దానికి సంబంధించిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కూడా ఏవి సుబ్బారెడ్డి భూమా అఖిలప్రియ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సొంతంగా నేను బిజినెస్ పెట్టుకొని చేస్తున్నాను, నా బిజినెస్ లో నువ్వు వేలు పెట్టడం ఏంటి అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేయడము. పూర్తి స్థాయిలో 270 రూపాయలు నేను ఇంటికి వసూలు చేస్తున్నాను, అదేవిధంగా నువ్వు బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తే 200 రూపాయలకి నువ్వు ఏదైతే డిస్ట్ ఇవ్వాలని చెప్పేసి అని కూడా సవాల్ విసిరారు. ఏ బిజినెస్ లేకపోతే ఏదైనా రోడ్డు మీద పనిచేసుకోవచ్చు, కానీ ఈ విధంగా ఒకరి బిజినెస్ లో ఇంకొకరు ఏలు పెట్టడం ఏంటని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇవేవి పట్టించుకొని భూమా అఖిలప్రియ పూర్తి స్థాయిలో తన సొంత కేబుల్ ని అనుచరుల ద్వారా కూడా చేయిస్తారన్న ఆరోపణలు ఏర్పడుతున్నాయి. పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో కూడా పలు ప్రాంతాలకు ఇప్పుడే కొత్త కేబుల్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కూడా ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేశారు ఏవి సుబ్బారెడ్డి. పూర్తి స్థాయిలో ఎవరైతే భూమా అఖిలప్రియ కొత్త కేబుల్ ఏర్పాటు చేస్తుందో దానికి చెక్ పెట్టేందుకు కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కనెక్షన్లు కూడా ఫ్రీగా ఇస్తున్నాను. ఏప్రిల్ 1 నుంచి కూడా మీ ఎవరు కూడా డిష్ బిల్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. కొత్తగా ఎవరైనా కేబుల్ కావాలని చెప్పి మీ దగ్గరికి వస్తే మాకు ఫోన్ చేయండి, పూర్తి స్థాయిలో మేము ఫ్రీగా ఇస్తున్నామని చెప్పేసి అని కూడా ఒక ప్రకటన చేయడం జరిగిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కేబుల్ లో కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ ని కూడా ఏవి సుబ్బారెడ్డి ఇస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే మొత్తంగా ఆ కేబుల్ నెట్వర్క్ ని అడ్డుకోవడానికి ఏవి సుబ్బారెడ్డి కొత్త ఎత్తేసారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో అందరికీ ఫ్రీ ఇస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చూడాలి మరి ఈ కేబుల్ వారు ఏ స్థాయికి వెళ్తుందనేది అంత చిక్కడం లేదు. గతం నుంచి కూడా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరు వ్యాపారం వైపు మళ్ళింది అనేటువంటి మాట. వర్గపోరు కావచ్చు, ఆధిపత్య పోరు కావచ్చు, ఇటు వ్యాపారం వైపు డైవర్ట్ అయ్యేటప్పటికి ఏంటి అసలు ఏం జరగబోతుంది అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది కదా. ఏం చెప్తున్నారు నియోజకవర్గంలో అక్కడ ఆళ్లగడ్డలో? మురళి, పూర్తి స్థాయిలో కూడా ఇది గత కొంత కాలంగా కూడా కేబుల్ వార్ ముందు నుంచి ఉంది. గతం నుంచి కూడా ఇది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అదే పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో వ్యాపారంలో స్థిరపడాలి, పూర్తి స్థాయిలో అంటే మేజర్ గా
వ్యాపారంగా ఉన్నటువంటి సిటీ కేబుల్. ఎందుకంటే ప్రతిసారి కూడా రెవెన్యూ బాగా ఉంటుంది ఈ ఏరియాలో కూడా. ఈ నేపథ్యంలో కూడా ఒకరే ఎందుకంటే ఏవి సుబ్బారెడ్డి ఎందుకు ప్రతిసారి కేబుల్ నెట్వర్క్ ఇక్కడ విస్తరించాలా, లోకల్ గా ఒక కేబుల్ పెట్టాలన్నది అఖిలప్రియ యొక్క వర్గం యొక్క ఆలోచన. ఎందుకంటే ఆ 7 నియోజకవర్గాలు కవర్ అవుతుంది కాబట్టి ఆలగడ్డలో సొంతంగా కేబుల్ పెట్టాలనేది మొదటి నుంచి ఆలోచన జరుగుతా ఉంది. పలు సందర్భాల్లో కూడా కేబుల్ కట్ చేసినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదని చెప్పాలంటే సొంతంగా వ్యాపారం వైపు విస్తరించాలి. ఎందుకంటే నియోజకవర్గంలో స్థిరపడాలంటే కనుక సొంతంగా కేబుల్ నెట్వర్క్ ఉంటే దీనికి సంబంధించి వాళ్ళ కార్యక్రమాలు కావచ్చు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు, అఖిలప్రియకు సంబంధించినటువంటి ఏ న్యూస్ ఉన్నా కూడా మనకు కేబుల్ ద్వారా ప్రజలకు చేరవేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డికి సంబంధించిన కేబుల్ ఉంటే మనకు రాజకీయంగా కూడా అడ్డుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏ విషయాన్ని కూడా కేబుల్ ద్వారా మనకు బయటికి చెప్పలేం. లోకల్ కేబుల్ అంటూ ఉంటే కనుక రేపు పొద్దున ప్రతి ఒక్క విషయాన్ని ప్రజలకు దగ్గరగా మనం చెప్పేటువంటి అవకాశం ఉంటుందన్న ఒక ఎత్తుగడ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వ్యాపారం ఒకరి కనెక్షన్ తీసుకుంటే ఒకరికి కోపం అనేటువంటి మాట కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చాలంటారు? అంటే మా కనెక్షన్ కాదని వేరే వారి కనెక్షన్ తీసుకుంటే బాగోదు అనేటువంటి హెచ్చరికలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర మధ్య నియోజకవర్గ ప్రజలు నలిగిపోతున్నారు అనేటువంటి ఒక ప్రశ్న, దాన్ని ఎలా చూడాలంటారు మల్లికార్జున? మురళి, ముందు నుయ్యి వెనుక గొయ్యి అని చెప్పొచ్చు. వీళ్ళకి ప్రస్తుతం ఆలగడ్డ ప్రజలకు ఏం చేయాలనో దిక్కుతోచడం లేదు. ఇటు లోకల్ ఎమ్మెల్యే మాట కాదని కొత్త కనెక్షన్ తీసుకోకపోతే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి తన పని ఎలాంటి కక్ష సాధిస్తారో అన్న ఒక భయం మాత్రం ఆలగడ్డ నియోజకవర్గ ప్రజలకు ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త కనెక్షన్ తీసుకోకపోతే ఏ కనెక్షన్ తీసుకోలేదు, ఎందుకు తీసుకోరని ఒక ఇది ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కొత్త కనెక్షన్ తీసుకోవాలా. ఇటు ఫ్రీగా ఇస్తున్నటువంటి కనెక్షన్ ఉన్నటువంటి ఇబ్బందుల్లో నేపథ్యంలో దాదాపుగా 270 రూపాయలు ప్రతి నెల వాళ్ళు కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఒకవైపు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఈ కేబుల్ కంటిన్యూ చేసుకోవాలా. ఒకవేళ ఏవి సుబ్బారెడ్డి కేబుల్ కంటిన్యూ చేస్తే నియోజకవర్గంలో కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది కదా అని చెప్పి ప్రజలు ఏం చేయాలనేది అంతుపట్టడం లేదు. పూర్తి స్థాయిలో వీరిద్దరి మధ్య కూడా ప్రజలు నలిగిపోతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే కొత్త కనెక్షన్ తీసుకుంటే అక్కడ సమస్య ఇక్కడ సమస్య వస్తుంది. ఇప్పుడు ఫ్రీగా వచ్చే కనెక్షన్ పోగొట్టుకొని కొత్తగా వచ్చే డబ్బులు కట్టే కనెక్షన్ మనం ఎందుకు తీసుకోవాలన్న ఆలోచన కూడా చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో రాజకీయంగా పూర్తి స్థాయిలో వీరిద్దరి మధ్య విభేదాల తారాస్థాయికి చేరడం, ఇటు వ్యాపారాలు విస్తరించడం పూర్తి స్థాయిలో అధిష్టానం ఈ విషయంలో కలగజేసుకోవడం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏవి సుబ్బారెడ్డి కూడా టీడీపీలోనే కొనసాగుతున్నారు, ఇటు అఖిలప్రియ కూడా టీడీపీలో కొనసాగుతుంది. అయితే నియోజకవర్గంలో ఇలాంటి అలజడులు జరుగుతున్నప్పుడు వాస్తవంగా పార్టీ అధిష్టానం కలగజేసుకొని అక్కడ సర్దుమణికల్లా చేయాలి. ఎందుకంటే ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ అస్త్రాన్ని కూడా బయటగా అంటే పక్కనున్నటువంటి పార్టీకి విమర్శలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పార్టీ అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదన్న దానిపైన కూడా ఇప్పుడు కూడా విమర్శలు ఎక్కువ వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా ఈ కేబుల్ వార్ నేపథ్యంలో కూడా ఆళ్లగడ్డ ప్రజలు మాత్రం నలిగిపోతున్నారనే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక ఆళ్లగడ్డలో ప్రస్తుతం ఒక వింత పరిస్థితి అయితే చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి మధ్య కేబుల్ వారు ముదిరింది. మొన్నటి వరకు ఆధిపత్య పోరుగా ఉన్నటువంటి అంశం ఇప్పుడు వ్యాపారం వైపు కూడా మళ్ళీపోయింది. ఏవి సుబ్బారెడ్డి కేబుల్ వైర్లను కట్ చేసి అఖిలప్రియకు సంబంధించినటువంటి కేబుల్ కనెక్షన్లు ఇచ్చినటువంటి వైనం అయితే అక్కడ వెలుగు చూసింది. ఈ అంశం మీద ఏవి సుబ్బారెడ్డి చాలా కోపంగా ఉన్నారు. అయితే ఆయన చెప్తోంది ఏంటి అంటే ఆళ్లగడ్డని హింసాత్మకంగా మార్చుతుందని ఎమ్మెల్యే అఖిలప్రియ మీద ఆయనైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సుబ్బారెడ్డి. అఖిలప్రియ మీద కోపంతో కొత్త కనెక్షన్లతో సహా అన్ని ఫ్రీగా ప్రకటించారు. సో నియోజకవర్గంలో ఇది మరొక సంచలనంగా కూడా చూడొచ్చు. అయితే ఆళ్లగడ్డలో దాదాపుగా 2000కు పైగా ఏవి సుబ్బారెడ్డికి సంబంధించిన సిటీ కేబుల్ కనెక్షన్లు అయితే ఉన్నాయి. ఏప్రిల్ 1 నుండి కూడా అమల్లోకి వస్తుందంటూ పాంప్లెట్లు పంపిణీ చేసి మరీ ప్రచారం చేస్తున్నారు ఏవి సుబ్బారెడ్డి.